తిరుపతి లడ్డు గురించే చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు తిరుపతి లడ్డు వ్యవహారం ఒక రాజకీయ తుఫాన్గా రాష్ట్రంలో మారింది. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్లకు ఆందోళన కలిగించేటువంటి రీతిలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధ్యతారహితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ కలిసాయనేటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. దీనిపైన నిన్నటి రోజు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారిస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇది మామూలు వ్యవహారం కాదు. ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలని, దేవుడి పట్ల వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని గాయపరిచే రీతిలో వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా. సిట్ దర్యాప్తు అనేటువంటిది చాలది. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది. అంతేకాకుండా ప్రపంచంలోనే తిరుమలకు, బాలాజీ స్వామికి ఒక విశిష్టత ఉంది. వాటికన్ సిటీ తర్వాత తిరుపతికి ఒక గొప్ప పేరుంది. అట్లాంటి దాని విశిష్టతకు సంబంధించి ప్రశ్నించే విధంగా జరిగినటువంటి ఆరోపణలపైన ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆరోపణ చేసిన తర్వాత, వాళ్ళ మీటింగ్లో ఆరోపణ చేసిన తర్వాత ఆయన తన సిట్ బృందంతో చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు. పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి, లేకపోతే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మా పార్టీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల అనేటువంటి దానికి కోర్టులో కూడా వేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా. మరి ఆయన చాలా దైవభక్తుడు, అంతేకాకుండా హిందూ మతం పట్ల ఆయనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు. మరి ఆయన కూడా స్వయంగా చంద్రబాబు గారు చేసినటువంటి ఆరోపణలపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. అందుకని ఈ విచారణ ఏదో ఒక తంతులాగా కాకుండా బాధ్యత రహితంగా చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలను, అబద్ధాలను నిజమని చెప్పేటువంటి రీతిలో కాదు ఈ విచారణ జరగాల్సింది. అత్యంత సైంటిఫిక్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కోట్లాది మంది భక్తులు కూడా నమ్మేటువంటి రీతిలో ఈరోజు జరగాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈరోజు హిందువులు కూడా నమ్మడం లేదు. ఈరోజు తిరుపతిలో కూడా ఈయన ఎంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ కూడా డేటా చూస్తే తిరుపతి లడ్ల సేల్స్ ఏమాత్రం కూడా తగ్గలేదు. యథావిధిగానే తిరుపతి లడ్లు అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు, ప్రసాదంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది. ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఈరోజు దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది, దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్ క్రిస్టియన్ అని, వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈయనేమో తిరుపతిలో మఠాధిపతులతో పూజారులతో ఈ యొక్క అనిమల్ ఫ్యాట్ కలిపిన పూజలు చేశారు, నైవేద్యాలు చేశారు అనేటువంటి దానికి విరుగుడుగా శాంతి హోమం అని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. మరోవైపు 11వ తేదీ వరకు కూడా ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. బీజేవైఎం వాళ్ళేమో గడువు ముందుకేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగన్ గారి ఇంటి ముందు ధర్నాకి పాల్పడినారు. వీళ్ళందరి ఉద్దేశం కూడా ఒక్కటే, హిందూ మత విశ్వాసాల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశం వీళ్ళందరిది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది. జగన్ గారు స్వయంగా ఈ ఆరోపణలకు చెల్లించకుండా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా, దోషులను కఠినంగా శిక్షించాలా, నిజమనేటువంటిది బయటికి రావాలా, కోట్లాది మంది భక్తుల మనోగయం మాన్పించేటువంటి విధంగా ఈ విచారణ ఉండాలా, అదేవిధంగా ఆంధ్రదేశంలో ప్రపంచానికే ఒక విశిష్టత కలిగినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టని కాపాడాలనేటువంటి రీతిలో ఈరోజు జగన్ గారు లెటర్ రాశారు. జగన్ గారు బుకాయింపులకు పోవడం లేదు, ఏ విచారణకైనా సిద్ధమైనటువంటి రీతిలో చెప్పినాడు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు క్రిస్టియన్ మతం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బరి తెగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మనకందరికీ తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆమె అక్కడ ఉన్నటువంటి పూజారుల కంటే ఎక్కువ